కరీంనగర్లో అక్రమ గ్యాస్ ఫిల్లింగ్ కేంద్రాలే లక్ష్యంగా సివిల్ సప్లై టాస్క్ ఫోర్స్ అధికారులు మెరుపు దాడులు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా గ్యాస్ విక్రయిస్తున్న పలు షాపులపై కేసు నమోదు చేసి 8 సిలిండర్లు స్వాధీనం చేసుకున్నారు. 2 హోటళ్లలో ఆకస్మిక తనిఖీలు చేపట్టగా అక్రమంగా నిల్వ ఉంచిన 14 సిలిండర్లు లభ్యమయ్యాయి. మొత్తం 22 సిలిండర్లని సీజ్ చేసిన అధికారులు నిందితులపై కేసులు నమోదు చేశారు. తెలంగాణ అంతటా ఎక్కడ ఉన్నా ఈ డొమెస్టిక్ను కమర్షియల్గా వాడడం నిషేధం. ఇది తప్పు. అట్లాంటిది మాత్రం ఈ గ్యాస్ కొరత వలన ఎవరు కూడా వాడినా ఖచ్చితంగా చర్యలు తీసుకోవడం అవుతుంది. ఏ హోటల్ కానీ రిఫిల్లింగ్ కానీ ఎక్కడైనా అవుతుంది. ఇప్పుడు టవర్ సర్కిల్ దగ్గర రిఫిల్లింగ్ చేసుకుంటూ పట్టుకున్నాం. ఇక్కడ 2 హోటళ్లలో పట్టుకున్నాం. తదుపరి వాళ్ళపై చట్టరీత్యా చర్య తీసుకుని కేసులు చేయడం జరుగుతుంది.